బటన్ అయితే నొక్కుతాము, దానికే ప్రింట్ అవుతాం. అంటే ఇక్కడ రెండు ఉన్నాయి, అక్కడ నొక్కిన తర్వాత ఇక్కడ వేరే కూడా ఉందనేది ఇంకొకటి ఉంది. దానికి దీనికి కోరిలేషన్ లేకపోతే ఆ ప్రాబ్లం ఉంది. అవి కూడా కొంచెం డిస్కస్ చేశాం. నిన్న కూడా డిస్కషన్ జరిగింది. 8 నియోజకవర్గాలు తెలంగాణలో టాలీ కాల, అలాంటి ఇన్కన్సిస్టెన్సీ చాలా ఉన్నాయి. అన్ని సారీలే, ఓన్లీ వన్ సారీ ఇది ఎనఫ్ ఫర్ ఎనీ మిస్టేక్. నిన్న నన్ను చంపేసి కూడా రేపు ఒకసారి అంటే అయిపోయింది. నో కేస్ ఫర్ సీఎం గారు ఎలక్షన్ బిఫోర్ 1 వీక్ బిఫోర్ ఎలక్షన్ కమిషన్ మీడియాకి మాక్ పోలింగ్ పెట్టారు. సెక్రటేరియట్ లో. అదే సమయంలో ఈ 3 minutes అనేది వీవీప్యాట్ లో సార్ స్లిప్ కనబడట్లేదు, ఓన్లీ 3 seconds 4 seconds వస్తుందంటే దానివల్ల పెద్దగా ప్రాబ్లం ఉండదు అని ద్వివేది గారు స్పష్టంగా చెప్పారు. ద్వివేది ఎవరు, ఎప్పుడు వెళ్ళాడు? పెద్ద టెక్నాలజీ ఎక్స్పర్ట్ అయినా ద్వివేది అదే పని చేసే మొన్నటి వరకు టిల్ ఎస్టర్డే. వాట్ ఈజ్ టెక్నాలజీ ఎక్స్పర్ట్ అయినా తెలుసు ఆయనకు. దీని వేరే అంశం. వీళ్ళు ఏం చేస్తున్నారంటే బ్లంట్ గా ఇష్టం వచ్చేటట్టు మాట్లాడేస్తున్నారు. దెర్ ఇస్ ఎ కోడ్, అంటే మ్యానిపులేషన్ కూడా దెర్ ఇస్ నథింగ్, డోంట్ బాదర్ అనే. ఈవెన్ మీడియాకి మాక్ పోలింగ్ పెట్టినప్పుడు అది స్పష్టంగా తెలిసింది సార్. 3 seconds మాత్రమే వచ్చింది. మేమంతా మాక్ పోలింగ్ చేసాం, అప్పుడు మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు కూడా. ఈవెన్ మనం బటన్ ప్రెస్ చేసి అక్కడ లైట్ వెలిగినప్పుడు ఎంతసేపు చూసుకునే టైం కూడా ఉండట్లేదు. బ్యాలెట్ యూనిట్ దగ్గర నుంచి వీవీప్యాట్ చూసే టైం. అందరూ ఓటేశారు, ఓటేసిన తర్వాత స్లిప్ కట్ అయ్యి బాక్స్ లో పడింది చూశారు. ఎవరన్నా చూసారా? బాక్స్ లో పడిందా? కాదు, నేనంటే చూశారు, బ్లింక్ అయ్యింది. బ్లింక్ అవ్వడం చూశారు, అది పోయి ప్రింటర్ బాక్స్ లో పడతా ఉందా? కాదు, పడిందా అది ఆగిపోయిందా? లైట్ ఆగింది, పడినోడు చూసే ఉన్నారా? మామూలుగా ప్రొసీజర్ అంటే కట్ అయ్యి 7 seconds కట్ అయ్యి బ్యాలెట్ బాక్స్ లో పడాలా? రావాలి 7 seconds. అదే సమాధానం చెప్పడం లేదు ఆయన. నిన్నేమన్నాడు? ఎలక్షన్ కమిషన్ ఓకే 7 seconds అంటున్నారు, 3 seconds అంటున్నారు, మా వాళ్ళు టెక్నికల్ ఎక్స్పర్ట్స్ రమ్మంటాను పంపించాను అన్నాడు. హరిప్రసాద్ అని రామ్మోహన్ పంపించాను, ఎంపీని పంపిస్తాను. అంత లోపల హరిప్రసాద్ పైన రీసెర్చ్ చేశారు. పాత కేసు ఉంది కాబట్టి ఈయన మాట్లాడడానికి లేదు. అరే పాత కేసు ఉంటే ఏం కేసు అది? సేమ్ ఈవీఎం విజిల్ బ్లోవర్ కేసు. అప్పుడు ఏం చెప్పారు? కాదు, నువ్వు ఇవన్నీ మంచి పనులు చేసానికి ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది. సక్సెసివ్ ఎలక్షన్ కమిషన్స్ పిలిపించి డిస్కస్ చేసి వీవీప్యాట్ తీసుకొచ్చారు. అలాంటిది ఇప్పుడు దాన్ని అడ్డం పెట్టి నువ్వు రావడానికి వీలు లేదు, నీతో మేము మాట్లాడమంటే వాట్ ఇట్ ఇండికేట్స్? యు ఆర్ హైడింగ్ సంథింగ్. వాళ్ళు ఏది చెప్పినా ఒకటి పట్టుకుంటే దాన్ని తప్పించుకోవడానికి చూస్తున్నారు తప్ప, ఎస్కేప్ కావడానికి చూస్తున్నారు తప్ప ఎక్కడా ఫెయిర్నెస్ లేదు. 600కు పైగా పోలింగ్ స్టేషన్లో ఈవీఎంలు మొరాయించినవి ఆలస్యంగా మధ్యాహ్నం 1 గంట 2 గంటల వరకు కూడా పోలింగ్ ప్రారంభం. కానీ కేవలం 2 చోట్ల మాత్రమే రీపోలింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. ఎలా చూస్తారు సార్? అవి కూడా నన్ను బూత్ పగలగొట్టింది ఇక్కడ, ఈవీఎంలు పగలగొట్టింది ఇక్కడ. ఇప్పుడు 1 గంట బూత్ మార్చింది ఇక్కడ ఎక్కడ లేదు, లేట్ అయింది ఎక్కడా లేదు. 2 hours దెర్ ఇస్ ఎ రూల్. 2 hours కానీ లేట్ అయితే అర్జెంట్ పోలింగ్, మళ్ళీ రీపోలింగ్ కాదు, అర్జెంట్ పోలింగ్ లో రిమైనింగ్ ఓట్స్ వేసుకోవడానికి అవకాశం ఇవ్వడం. ఇవ్వలేదు, ఇవ్వరు. ఇక్కడ కథ మనం చూస్తున్నాం కదా, ఎన్ని అరాచకాలు ఉండాలి. అందుకే ఆ రోజు కూడా నేను పిలిపించింది, ఒకవేళ కానీ వీళ్ళు ఇస్తారని మన ఇంట్లో పడుకుంటే మొత్తం మునిగిపోతాం, మీరు రండి అంటే చాలా మంది వచ్చారు. ఇంకా కొంతమంది లెఫ్ట్ ఓవర్. అంటే వాళ్ళు విచ్చలబెడతాం. ఇప్పుడు తీసుకోవడానికి లా అండ్ ఆర్డర్, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కి సంబంధం లేదు. రెగ్యులర్ లా అండ్ ఆర్డర్ వాళ్ళే, ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు రన్ చేస్తారా? ఇప్పుడు రెగ్యులర్ లా అండ్ ఆర్డర్ ఈజ్ అవర్స్ ఇష్యూ. ఒకవేళ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ వరకు వాళ్ళ ఇది ఎంతవరకు తప్ప రెగ్యులర్ లా అండ్ ఆర్డర్ దే ఆర్ నో వే కన్సర్న్. వీఆర్ వెరీ క్లియర్. వీళ్ళు అట్రాసిటీ చేస్తున్నారు, విల్ బి వెరీ ఫామ్ అండ్ రూత్లెస్. That is what we are asking.
ఆయన గవర్నర్ చేస్తారని ఢిల్లీ నుంచి. ఓఈసీ విల్ టేక్ యాక్షన్. వాళ్ళకేం సంబంధం అంటున్నాయి, ఎలక్షన్ వరకే వాళ్ళకి సంబంధం. ఏది గవర్నమెంటా? లా అండ్ ఆర్డర్ వాళ్ళకి కంట్రోల్ ఎట్లుంటుందా? ఆన్సర్ చెప్పానండి. వివేకానందుడు చనిపోయాడు, ఏం చేశారు? మీకేం సంబంధం? మీరు చెప్పండి, ఆన్సర్ చెయ్యి. ఏం చేశాను? నేను అడుగుతున్న క్వశ్చన్ ఆన్సర్ చెయ్యి. నీకేం సంబంధం? ఓకే, ఉంటే సమాధానం చెప్పు. అంటే ఇంకేం మేమంతా కూడా ప్రధానమంత్రి సెంట్రల్ గవర్నమెంట్ రన్ చేయను, నువ్వు అది కూడా చేయాలి కదా. క్యాబినెట్ సెక్రటరీ కూడా డిఎస్లో పెట్టుకోకండి, ఐబీ కూడా నువ్వే పెట్టుకో, పిలిపించి మాట్లాడు ఐబీని, ఎన్ఎస్ఏ కూడా పిలిపించు, పిలవాలి కదా. నాది కూడా సావరెన్ గవర్నమెంట్ కాబట్టి ఇది వాళ్ళు రన్ చేస్తాం, ఢిల్లీ మాత్రం మోడీ రన్ చేస్తారంటే కుదరదు. అందుకే ఇవన్నీ కూడా డిబేట్ జరగాల ప్రజలు. అన్నట్టన్నీ ఇవన్నీ చేస్తున్నా. సార్ వివిప్యాట్లు అలా లెక్కించడానికి ఏమైనా అవకాశం, సజెషన్ ఏమైనా చేస్తే బాగుంటుంది. క్యాష్ కౌంటింగ్ మిషన్స్ తోటి వివిప్యాట్లు క్యాష్ కౌంటింగ్ మిషన్స్ తోటి లెక్కించడానికి క్యాలిబ్రేట్ చేసి వివిప్యాట్లు ఉన్నాయి కదా సార్, అది క్యాష్ కౌంటింగ్ మిషన్స్ తో లెక్కించడానికి ఏమైనా అవకాశం ఉంటుందేమో. స్లిప్స్ సార్, స్లిప్స్ క్యాష్ చాలా డెలికేటెడ్ గా ఉన్న క్యాష్ నే లెక్కిస్తున్నాయి. అదేమా ఇప్పుడు మనకి ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరందరూ రాయండి, చూపించండి, సరిపోతుంది. తర్వాత చూడాలి కథ. ఈరోజు కర్ణాటకకి వెళ్తున్నాను, వాళ్ళ క్యాంపెయిన్. అదైనాక ఎక్కడ వీలైతే అన్ని స్టేట్స్కి వెళ్తాం, అన్ని సెంటర్స్కి వెళ్తాం. విల్ ప్లేస్ బిఫోర్ యూ, పబ్లిక్ లో ఇవన్నీ పెడతాం, విల్ డిబేట్. బీజేపీ ఈజ్ ఆపరేటింగ్ త్రూ ఈసీ. బట్ ఇద్దరు, నేనేమంటానంటే నాకు ఈసీ మీద ఏమాత్రం కోపం లేదు, నేను ఐఎమ్ వెరీ క్లియర్. కానీ ది వే యు ఆర్ కండక్టింగ్ ఎలక్షన్స్ ఈజ్ అబ్జెక్షనబుల్. మా రాష్ట్రంలో ఎలక్షన్స్ అయిపోయినాయి, కానీ దేశంలో కూడా చేయడానికి వీలు లేదు. నెంబర్ 1. నెంబర్ 2, మీరెవరు చెప్పడానికి 50% కౌంటింగ్ చేయమంటే చేయనడానికి మీరెవరు? ఇది దేశంలో డిబేట్ కావాలి, ఓటర్స్ చర్చనీయాంశం కావాలి, ప్రజలు నిర్ణయించాలి.